నేను అమెరికాలో ఉంటే ఎవరో ఒక ఆయన ఊర్లలోకి వెళ్ళి ఫోన్ చేశాడు నా నంబర్ తీసుకొని 9 గంటల రాత్రి ఇక్కడ. సార్ ఏదో బ్లాస్ట్ అయినట్టున్నది సార్, మేడిగడ్డ కాడ పెద్ద శబ్దాలు వినబడుతున్నాయని. ఆ పక్కన ఊర్లలోకి వెళ్ళి పరిచయం కూడా లేదు ఆయన ఎవరు. మూడోది ఇంకోటి ఏంటంటే ఆ కుంగినప్పుడు మెల్లమెల్లగా ఇసుకలోకి జారుతుంది ఒకటే రోజు సడన్గా జరగదు. ఇప్పుడు ఏదన్నా కుంగేటప్పుడు పెచ్చులు ఊడిపడతాయి, చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి రేడియల్ గేట్ దగ్గర. అంత ఈజీగా ఒక్కసారి ఇట్లా సడన్గా బ్లాస్ట్ కాదు. ఇప్పుడు అక్కడ బ్లాస్ట్ అయింది అంటే అక్కడ ఒకటేసారి కుంగింది, ఒకటేసారి. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా కుంగిందా? ఏం కాలేదు. అది ఆ శబ్దము అది అయిన తర్వాత 2-3 రోజుల్లో అది అడ్జస్ట్ అయింది అక్కడ. అడ్జస్ట్ అయినాక కూడా ఇప్పటి వరకు లక్షల క్యూసెక్కులు పోయినాయి దాని మీదకి వెళ్ళి, ఏం కాలేదు. మూడోది ఏంటంటే 2022 జూలై 15 అక్కడ అంచనా వేసిన దానికంటే ఎక్కువ వరద పోయింది. 28,46,000 క్యూసెక్కులు. అది 1953లో వచ్చిన వరదే 500 సంవత్సరాల రికార్డు. దాన్ని అధిగమించిపోయింది ఇది. దాన్ని డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్కులు. అంతకంటే 20,000 క్యూసెక్కులు ఎక్కువ పోయినా కూడా దానికి ఏం కాలేదు. తర్వాత 5 సంవత్సరాలు 2019, 2020, 2021, 2022, 2023 5 వర్షాకాలాలల్లో 15-20 లక్షల క్యూసెక్కుల వరద అదే దాని మీదకి వెళ్ళిపోయింది, చెక్కు చెదరలేదు. కానీ ఇన్ని అనుమానాలు ఉన్నాయి, ఇంత రిపోర్ట్ చెప్తున్నారు మీరు. చెప్పిన ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడతలేరు. సీరియస్ అంశం ఉన్నది ఇక్కడ. ఇది బ్లాస్ట్ అని నాకు అనుమానం ఉంది. బ్లాస్ట్ అని చెప్పడానికి నా ఆధారాలు ఇవి అని చెప్పిన.